ఏడరా బోటి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇది ఒక్క నట్టు వస్తే అయిపోతే చేతితో వచ్చినా అయిపోతుండే. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. రోజు అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వచ్చి లేపుతారు ఇద్దరు. లేచేదాకా లేపిర్రు, మళ్ళీ ఆడుకుంటారు వాళ్ళు. లేవ్వంగానే మటన్ వాసన వస్తుంది. మరి నిజంగానే మటనేనా మరి చూద్దాం. సడదైనా కానీ వాసన ఉమ్ముతుంది. అదే మటన్ వాసన కాదు, పోసు వాసన వచ్చింది. ఇయన్నా ఇరికిందా వాడు మొత్తం చేయికి ఎట్లా కొట్టుకున్నాడా చాలా అన్న. ఈరోజు మన ఇంటికనే మ్యారేజ్ అయితే ఉందన్నమాట. దానికి అప్పుడు బాగా వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఏడా ఇక్కడ ఖాళీ ఉందా నిన్న? ఎస్, ఇవాళ స్పెషల్ వచ్చేసి మటన్తో పాటు బోటీ కూడా ఉన్నట్టుంది. వీళ్ళు ఇక్కడ కసరత్తులు అయితే చేస్తారు దీనికి అడగడానికి. పెద్ద యుద్ధమే జరుగుతుంది దీనికి స్టాప్ చేయడానికి. బోటి చారంటే మా పెద్ద కొడుకు నాకు ఇష్టం, అందుకే తెమ్మన్నా. మొత్తం మచ్చలు పడ్డాయిగా. సో ముంగడ కూడా ఇక్కడ ఉన్నట్టుగా బండలు అయితే వేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి ఈరోజు తవ్వనికి అంత వచ్చారనమాట. ఈ ఉసుకు వచ్చింది, రాళ్ళు వచ్చింది, మొత్తం దానికోసమే. ప్రజెంట్ అయితే వీళ్ళు తవ్వుడు స్టార్ట్ చేశారు. తవ్వుడు అయిపోయిన తర్వాత రాళ్ళు వేయాలి, దాని మీకెళ్ళి సిమెంట్ ఉసుకేయాలి, దాని మీకెళ్ళి మళ్ళీ బండలు వేయాలన్నమాట. వీళ్ళనైతే బయటికి తీసుకొని వచ్చిన, ఇంటికాడ ఉంటే ఒకటే ఒర్రిస్తారు, పా 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 ఎడిగోమరా కోయి బాయ్ పా అంటిగా. ఇటు చెప్పు ఎటువాం ఇక ఇక్కడ చూడరా అన్న ఇంకా ఎట్లా రిచ్చిండు పా అని వచ్చు. కోయిలు కూడా పెద్ద అయ్యండి, వెనక కూర్చోబెట్టచ్చు కానీ నాకు ఒక భయం మేడ పడతాడు అని చెప్పేది. అందుకే ఇద్దరిని ముంగట్నే కూర్చుని పెట్టుకుంటా. నాకు వెళ్ళేవా ఏమేదరా కారు ఫాస్ట్ పోయిందా? బాగా పోవమ్మా, వద్దు అన్నయ్య పడతాడు. మెల్లే పోదాం కారా పోయి. ఏడరా ఫిష్ కాదు, అది పాకురు. మరి అది కెనాల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చినాం. ఎడుతురా ఇటు పట్టుకొచ్చిన. దీంట్లో ఉండే పెద్ద పెద్ద కుర్రమట్టలు ఉండే, మీకు ఏదైనా వీడియోలో మేము చూపించినాం కావచ్చు. కానీ ఫిష్ కాదు, అంతా పాకురు. ఇగో ఇదంతా పాకురాలు ఉంది. ఇదంతా చూసి సేమ్ కుర్రమట్టలు వెళ్తున్నట్టే అనిపిస్తుంది, కానీ కాదు పాకురు. కానీ ఇది ఏదేమైనా భలే కట్టిర్రు. ఈ పైన ఇదంతా ఎందుకో అనుకున్నాం, కానీ ఇక్కడ నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ తోటి ఈ కాలువకి ఏం డిస్టర్బ్ కాకుండా ఇట్లా పైనుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. ఫిష్లు కాదవి, వీటిని రామ్ములక్కాయలు అంటారు. ఒకనాడు వచ్చి అన్నీ పట్టుకుపోవాలి. అరే కాయలు ఉన్నాయి కదా రామ్ములక్కాయలు. ఇగ్గో కూర ఏమన్నా ఉంటుందా, సూపర్ ఉంటుంది. అబ్బా మీలో ఎంతమంది టేస్ట్ చేసిరా చెప్పారు. మొత్తం ముళ్ళే ఉంటాయి. అప్పటికి మా అవనన్నా వాళ్ళని దొరకొచ్చి అన్నీ ఇసుకపోవాలి. భలే ఉన్నాయి. ఈడుంది ఆడుంది అన్నీ ఉన్నాయి. అలా పడతావు మరి, అటు పోవద్దు. పొక్కన ఏం పెట్టారు అలా కిందికి కనబడుతుంది కోయ. మేము ఎవరం చూడలేదు, నిహాలు కూడా వచ్చి మెల్లే చూస్తుంది ఇలా. ఇంత మాత్రానికి ఇప్పుడు ఖుషి అయిపోతారు అన్నమాట. అంతే కోయ హ్యాపీ. మా అమ్మ బోటి చేసి ఇట్లా స్పెషలిస్ట్. ఏది ఎట్లా చేసినా సరే బోటి అయితే కడకు ఉంటుంది. చారు కాకుండా ఫ్రై చేస్తే మంచిగా ఉండే. ఇది అన్నంలకే అది అన్నంలకే. మరి నంజుకోవడానికి ఏది పక్క అదొడవది ఇదొడవది. ఏం లేదు, బోటి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేగా. ఇవాళ ఇంటి వెనక మ్యారేజ్ ఉందని చెప్పినా కదా, ఇది అదే ఎగ్జాక్ట్గా మన ఇల్లు కానుకొని ఉంటుంది వెనకనే. మొత్తానికి ఈ విధంగా నేను చెప్పినట్టుగా రాళ్ళన్నీ వరుసలు అయిపోయిన తర్వాత
ఈ ఉసుకలు సిమెంట్ కలుపుకుంటా మళ్ళీ మీదికెళ్ళి మాలు పడుతుంది అన్నమాట. ఆ తర్వాత బండలు వేయాలి. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ లంచే. ఇక్కడ మీరు చూసినట్టయితే వచ్చేసి బోటి చారు, మటన్, 2 నిమ్మకాయ ముక్కలు ఫటాఫట్ కానిచ్చేద్దాం. ఇక బోటి కూర పుల్ల పుల్ల భలే ఉంది. ఎంతైనా ఇంట్లో చేసింది. ఇంటి దగ్గర పని అవుతుంది కదా, సిమెంట్ సంచులు దగ్గర ఒక 15 కావాలన్నారు. సో అవన్నీ మనం తీసుకురావాలంటే ట్రాక్టర్ కావాలి కాబట్టి ట్రాక్టర్ బావి దగ్గర ఉంది, తీసుకొని పోదాం. ట్రాక్టర్ అయితే తీసుకున్నా, దానిలో కొద్దిగా మట్టి ఉందన్నమాట. ఆ మట్టి మొత్తం తీసేస్తే ఇప్పుడు మనం సిమెంట్ సంచులు వేసుకొని రావచ్చు. ఇక మట్టి పడిపోవాలంటే ఒక జెట్ ఇవ్వాలి. ఎంత పడిపోయింది ఆల్మోస్ట్. చాలా సో మొత్తానికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వేసుకోవాలి. మొత్తం బ్యాగులో ఉంది. ఒక 15 సరిపోతుంది మనకి. మనం వచ్చిన టైమింగ్ ఏందో కానీ సంచులు వేసేటోళ్ళు ఎవరు లేరట. చూద్దాం మరి. అక్కడనే మన ఇంటి దగ్గర వర్క్ అవుతుంది, అదే ఆగిపోతుంది. ఇప్పుడు సంచులు పడకపోతే వేరేటోళ్ళతో వేపిస్తా అంటుండే. చూద్దాం. సో మొత్తానికి అయితే లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. మీరు చూడొచ్చు 15 బ్యాగులు అయితే తీసుకున్నాం. సో వాళ్ళకి అక్కడ తీసుకొని సిమెంట్ సంచులు అయితే అందియాలి. డోర్ ఎత్తున్నా. నువ్వే వేసుకో, నువ్వే వేసావు. కహి స్విమ్మింగ్ పోమా, కహి స్విమ్మింగ్ పోమా, స్విమ్మింగ్ పోమా. డబ్బులు నీళ్ళు మింగుతున్నాం ఇంకా. రాళ్ళు వేసి ఆ సిమెంట్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది. భలే నీట్గా అయింది. ఇప్పుడు ఇంకా మిగిలిపోయిన దాంట్లో కూడా వేయాలి. మిగిలిపోయిన దానికి కంకర లేదు, కంకర తీసుకురాని వేరు కావచ్చు. వాళ్ళు కంకర తీసుకొచ్చిన తర్వాత వేసేయాలి. ఎన్ని రోజులు వేసి సో నేను చెప్పిన కదా సరిపోవని ఇంకొక ట్రిప్ అయితే వచ్చేసింది కంకర. నేను పొద్దున్నే తెచ్చేటప్పుడు చెప్పినా కదా సిమెంట్ సంచులు తక్కువ పడతాయేమో అని. ఒక 10 బ్యాగులు అయితే తక్కువ పడ్డాయి. పని ఇంతకు మీరు చూసినట్టయితే ఒక ట్రిప్ కంకర వచ్చింది కదా, ఆ ట్రిప్కు సరిపోయాని బ్యాగులు తీసుకురావాలన్నట్టు. మళ్ళీ అంటే దగ్గర ఇంకొక 10 సిమెంట్ బ్యాగులు అయితే కావాలి. సో ఇప్పుడైతే వెళ్ళి అవి కూడా వేసుకొని వచ్చేద్దాం. వాళ్ళకి ఇచ్చేస్తే ఈరోజు వర్క్ ఫినిష్ చేస్తారు కావచ్చు. చూద్దాం. పెద్ద ప్రాబ్లం అయితే వచ్చింది. ట్రాక్టర్ స్టార్ట్ అయితే లేదు. ఎటు కాకుండా మధ్యలోకి వచ్చిన తర్వాత ఆగిపోయినా. ఇక్కడ కీ స్టార్ట్ చేస్తున్నా, నూటలనే ఉంది. స్టార్ట్ చేస్తే ఎగిరిపోతుంది. ఇది ఒక్క నట్టు వస్తే అయిపోతుంది. చేతితో వచ్చినా అయిపోతుండే. ఇప్పుడు ఒక్క నట్టు కోసం ఆ పాన్ వచ్చేదాకా ఆగాలి. మళ్ళీ ఎత్తుకుంటలేదు. కరెక్ట్ అనుకున్నట్టుగా రోడ్డు పక్క ఉంటే ఆగిపోయింది. అంటే నేను ఆఫ్ చేసే వరకల్లా ఆగిపోయింది. ఆఫ్ చేయకుండా అయిపోతుండే. రోడ్డు మీద ఆగిపోతే ఇంకా బిస్కెట్ అయిపోతుండే. ఇంకోటి పోయినాక ఇంకా మాల్ వేసుకున్న తర్వాత ఆగిపోతే కూడా ప్రాబ్లం అవుతుండే. టాస్కే పెట్టింది. అటు స్టార్ట్ అయితే అయింది. దాని బ్యాటరీ మొత్తం నెగిటివ్ టెర్మినల్ కార్బన్ వచ్చింది అన్నట్టు. దాన్ని సాఫ్ చేద్దామని కటింగ్ ప్లేయర్తో అటు ఇటు దింపితే ఆయన తిరిగిపోయింది. కింద మీద పడి మొత్తానికి అయితే వచ్చేసినాం. దీన్ని ఆఫ్ అయితే స్టార్ట్ అవుతుందో లేదా అని చెప్పేసి ఆఫ్ చేయలే. టైర్ కాడ ఒక రాయి పెట్టినాం. ఇప్పుడు వేయించుకొని పోవాలి. ఇక ఒకవేళ మిస్ అయిపోయిందంటే చక్క ముంగట కారు కథం. మొత్తం వేసిన తర్వాత ఇట్లుంది. ఇప్పుడు దీని మీకెళ్ళి మళ్ళీ మొత్తం మాల్ రావాలి. వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. వాళ్ళు లాస్ట్ టైం తెచ్చిన కంకర కూడా తక్కువ పడ్డది. రేపు ఇంకొక సగం ట్రిప్ పడుతుండొచ్చు. అది కాకుండా కొద్దిగా అంతనైతే అయిపోయింది. మిగిలింది రేపు కంప్లీట్ అవుతుండొచ్చు. డిన్నర్ కంటే ముందే ఈ బ్లాగ్ ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేస్తా. డిన్నర్ టైం వరకు సగం అయిపోతుంది. డిన్నర్ వేసిన తర్వాత మిగిలింది కంప్లీట్ చేస్తే అయిపోతుంది. ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. సో ఫైనల్గా ఇది ఈ రోజు బ్లాగ్. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.